హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ గవర్నమెంట్ జాబ్స్ తెలుగు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నుంచి రిలీజ్ అయిన మరొక జాబ్ నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చానండి. ఎక్కడి నుంచి అంటే న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి మనకు ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. దీని నుంచి రిలీజ్ అయిన వేకెన్సీస్ అన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీసే. ఇది ఒక బెస్ట్ జాబ్ నోటిఫికేషన్ అండి. ఆంధ్ర తెలంగాణ బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికి కూడా ఎలిజిబిలిటీ ఉందండి. అందరూ కూడా ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. ఆల్మోస్ట్ అన్ని క్వాలిఫికేషన్స్ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంది. అందరూ కూడా ఈ అవకాశాన్ని డెఫినెట్గా యూటిలైజ్ చేసుకోండి. ఇది ఒక బెస్ట్ జాబ్ ఆపర్చునిటీ అనమాట. అండ్ ఫర్దర్గా డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు వీడియో చూసి ప్రతి ఒక్కరు ఒక లైక్ కొట్టి నాకు కొంచెం సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని జాబ్ ఆపర్చునిటీస్ మీ ముందుకు తీసుకురావడానికి మీరు కొట్టే ఒక లైక్ నాకు ఎంకరేజ్మెంట్లో ఉంటుంది. సో మర్చిపోకుండా ప్రతి ఒక్కరు లైక్ కొట్టి తర్వాత వీడియోని కంటిన్యూ చేయండి. అండ్ అలానే ఎవరైతే ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో వాళ్ళు వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. ఎందుకంటే మన ఛానల్ నుంచి రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ వస్తాయి. అన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్సే. అండ్ అలానే మనకు వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉన్నాయి. లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను. ఎవరైతే వాట్సాప్ వాడుతున్నారో వాళ్ళు వాట్సాప్ ఛానల్లో, అలానే ఎవరైతే టెలిగ్రామ్ యూస్ చేస్తున్నారో వాళ్ళు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అక్కడి నుంచి కూడా మీకు రెగ్యులర్గా అప్డేట్స్ అన్నీ కూడా వస్తాయి. ఇంకా మనం లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి వెళ్తే ఇదిగోండి ఇది అఫీషియల్ వెబ్సైట్. ఈ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో పెట్టాను. దానిపైన క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా ఈ పేజ్లోకి వచ్చేయచ్చు. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత చూసుకుంటే మీకు ఇదిగోండి కరెంట్ రిక్రూట్మెంట్ అడ్వర్టైజ్మెంట్స్లో ఒకటే అడ్వర్టైజ్మెంట్ ఉందన్నమాట. ఇదిగోండి ఇక్కడ దీనిపైన క్లిక్ చేస్తే అడ్వర్టైజ్మెంట్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసి మీకు డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ డౌన్లోడ్ అవుతుంది. అండ్ ఇక్కడ ఇచ్చే పొజిషన్కి మీరు అప్లై చేయాలి అనుకుంటే అప్లై ఆన్లైన్ ఉంది కదా, దానిపై క్లిక్ చేసి మీకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. మీరు ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు ఇదిగోండి డీటెయిల్ నోటిఫికేషన్. అండ్ ఇక్కడ చూసుకుంటే క్లియర్గా మెన్షన్ చేశాడు న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజ్. ఇది ప్యూర్లీ సెంట్రల్ గవర్నమెంట్ సర్వీస్ అండి. డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో వర్క్ అవుతుంది అనమాట. ఇది ప్యూర్లీ గవర్నమెంట్ సర్వీసు, సెంట్రల్ గవర్నమెంట్ సర్వీసు. అండ్ దీని నుంచి రిలీజ్ అయిన వేకెన్సీస్ అన్ని కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీసే. అందరూ కూడా ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఫర్దర్గా డీటెయిల్స్ చూసుకుంటే మీకు అడ్వర్టైజ్మెంట్ నెంబర్ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్ ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వస్తే ఆన్లైన్ అప్లికేషన్ అనేది May 28 అంటే ఈ రోజే 10 o'clockకి ఓపెన్ అవుతుంది అనమాట. అండ్ లాస్ట్ డేట్ చూసుకుంటే మీకు June 17th. ఈ లోపే మీరు అప్లై చేసుకోవాలి. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఏ కేటగిరీ పొజిషన్కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయంటే టోటల్గా మనకి 7 కేటగిరీ పొజిషన్కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యండి. ఇక్కడ మీకు కేటగిరీ వైజ్ బ్రేకప్ కూడా ఇచ్చాడు అనమాట వేకెన్సీస్ అన్ని కూడా. అండ్ ఏ కేటగిరీ పొజిషన్కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయంటే ఇదిగోండి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. సైంటిఫిక్ అసిస్టెంట్ కేటగిరీ 1 డిప్లొమా హోల్డర్స్ ఒకటి, అండ్ అలానే సైంటిఫిక్ అసిస్టెంట్ కేటగిరీ 1 సైన్స్ గ్రాడ్యుయేట్స్ ఒకటి. అక్కడ చూసుకుంటే వేకెన్సీస్ ఈ సైంటిఫిక్ అసిస్టెంట్కి అయితే 11 వేకెన్సీస్ ఉన్నాయి. కేటగిరీ వైజ్ ఇక్కడ డివైడ్ చేసి ఇచ్చాడు. అండ్ అలానే ఇంకొక పొజిషన్ అండి స్టైఫెండరీ ట్రైనింగ్ టెక్నీషియన్ పొజిషన్ అండి. ప్లాంట్ ఆపరేటర్ ఒకటి, ఇంకొకటి మెయింటైనర్. ఈ టెక్నీషియన్లో ప్లాంట్ ఆపరేటర్ అలాగే మెయింటైనర్ ఉందన్నమాట. ఈ రెండు పొజిషన్లు చూసుకుంటే 166 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ కేటగిరీ వైజ్ ఇక్కడ డివైడ్ చేసి ఇచ్చాడు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు అసిస్టెంట్ గ్రేడ్ 1 అండి. దీనికి చూసుకుంటే టోటల్గా HR, F&A అండ్ C&MM టోటల్గా 3 కేటగిరీ వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి టోటల్గా 20 వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్గా అన్ని పొజిషన్స్కి కలిపి 197 వేకెన్సీస్ ఉన్నాయి అనమాట. అండ్ బ్యాక్లాగ్ వేకెన్సీ ఒక 11 ఉన్నాయి. ఇది ఒక మంచి ఆపర్చునిటీ అండి. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఇక్కడ మీకు ఇండివిజువల్గా బ్రేకప్ ఇచ్చాడండి. అంటే డిసిప్లిన్ వైజు అండ్ అలానే మీకు బ్రాంచ్ వైజు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, కేటగిరీ వైజ్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని చెప్పి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. కేటగిరీ 1 డిప్లొమా హోల్డర్స్కి అయితే బ్రాంచ్ వైజు కేటగిరీ వైజ్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, అండ్ అలానే కేటగిరీ 2 ప్లాంట్ ఆపరేటర్ మెయింటైనర్కి అయితే బ్రాంచ్ వైజు అండ్ అలానే కేటగిరీ వైజ్ ఎన్ని వేకెన్సీ ఉన్నాయని కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. చెక్ చేసుకొని మీ బ్రాంచ్కి ఎన్ని వేకెన్సీ ఉన్నాయో కూడా మీరు చూడొచ్చు. అండ్ అలానే పీడబ్ల్యూ క్యాండిడేట్స్ కూడా ఎన్ని వేకెన్సీ ఉన్నాయనేది కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అవన్నీ కూడా మీరు చెక్ చేయొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు ఏంటంటే ఇక్కడ కొన్ని స్ట్రీమ్స్ అడిగాడు కదా, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ అలానే టెక్నీషియన్ పొజిషన్ అయితే ఫిట్టర్, ప్లంబర్, ఎలక్ట్రికల్ అని చెప్పి దాంట్లో ఏ బ్రాంచెస్ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుందని చెప్పి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. ఈ సైంటిఫిక్ అసిస్టెంట్ పొజిషన్లో మెకానికల్కి అయితే మెకానికల్, ప్రొడక్షన్, మెకానికల్ అండ్ ఆటోమొబైల్ ఈ 3 బ్రాంచెస్కి ఎలిజిబిలిటీ ఉంది. అండ్ అలానే ఎలక్ట్రికల్ చూసుకుంటే మీకు ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ అండ్ ఇండస్ట్రియల్ ఆటోమేషన్ ఈ 3 బ్రాంచెస్ ఎలిజిబిలిటీ ఉందన్నమాట. అండ్ అలానే ఎలక్ట్రానిక్స్లో చూసుకుంటే ఇక్కడ ఒక 8 బ్రాంచెస్ ఇచ్చాడు. అండ్ కెమికల్లో చూసుకుంటే ఇక్కడ ఒక 2 బ్రాంచెస్ ఇచ్చాడు అనమాట. ఇక్కడ క్లియర్గా ఒక పాయింట్ మెన్షన్ చేశాడు ఏంటి అంటే ఇక్కడ ఏవైతే బ్రాంచెస్ మెన్షన్ చేశాడో వాళ్ళకు మాత్రమే అప్లై చేసే ఎలిజిబిలిటీ ఉంటుంది, మిగిలిన వాళ్ళకి ఉండదు అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్ ఇక్కడ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అంటే ట్రిపుల్ ఈ చేసిన వాళ్ళకి ఎలక్ట్రానిక్స్లోనూ అప్లై చేయొచ్చు అండ్ ఎలక్ట్రికల్లోనూ అప్లై చేయొచ్చు. రెండిట్లో దేనికైనా సరే మీరు అప్లై చేయొచ్చు అనమాట. అండ్ అలానే టెక్నీషియన్ ఆపరేటర్ పొజిషన్ చూసారా, దానికి కూడా మీకు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు అనమాట. టెక్నీషియన్ పొజిషన్కి ఇదిగోండి ఫిట్టర్ అయితే ఏ బ్రాంచ్ ఉండాలి, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్,
ఇక్కడ బ్రాంచ్ వైజ్ అన్నీ కూడా క్లియర్గా మెన్షన్ చేశాడు. ఇందులో చెక్ చేసుకొని మీ బ్రాంచ్ ఉంటే మీరు హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే పోస్ట్ కోడ్ అండి. మీరు అప్లై చేసేటప్పుడు ఈ సైంటిఫిక్ అసిస్టెంట్ కేటగిరీ 1 పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మీరు పోస్ట్ నేమ్ అనేది ఇవ్వాలన్నమాట. SA/ST కేటగిరీ 1 అని. అండ్ అలానే ఈ టెక్నీషియన్ పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో కేటగిరీ 2 ప్లాంట్ ఆపరేటర్ మెయింటైనర్ దీనికి కూడా పోస్ట్ కోడ్ ఇచ్చాడు. అండ్ అలానే అసిస్టెంట్ గ్రేడ్ 1 కూడా పోస్ట్ కోడ్ ఇచ్చాడు. ఇది మీరు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు మీరు చెక్ చేస్తే మీకు యూజ్ అవుతుంది అనమాట. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అండి. అంటే మనం ఇప్పటి వరకు మనం 7 కేటగిరీ పొజిషన్స్ చెప్పుకున్నాం కదా. ఈచ్ కేటగిరీ పొజిషన్కి క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి అనేది కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అది చూద్దాం. సైంటిఫిక్ అసిస్టెంట్ డిప్లొమా హోల్డర్స్ ఏదైతే ఉందో దానికి చూసుకుంటే మీకు 60% మార్క్స్తో మీకు డిప్లొమా ఉండాలండి. అది కూడా రెగ్యులర్ డిప్లొమా అయి ఉండాలన్నమాట. 60% మార్క్స్తో మీకు డిప్లొమా ఉంటే రెస్పెక్టివ్ బ్రాంచ్లో మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ అలానే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే 2 years డిప్లొమా కూడా ఎలిజిబిలిటీ ఉంది. ఎవరికి అంటే ఇంటర్ వొకేషనల్ చేసి డైరెక్ట్గా సెకండ్ ఇయర్కి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది. బట్ 60% మార్క్స్ అనేది మ్యాండేటరీ అనమాట. ఓకేనా. అండ్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మీకు ఎవరైతే ఐటీఐ చేసి డిప్లొమా సెకండ్ ఇయర్కి వచ్చి ఫినిష్ చేస్తారో వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదు. ఇదిగోండి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. డిప్లొమా త్రూ లేటర్ ఎంట్రీ టు సెకండ్ ఇయర్ డిప్లొమా ఆఫ్టర్ SSC ప్లస్ ITI షల్ నాట్ బి ఎలిజిబుల్ అని చెప్పి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అంటే ఇంటర్ వొకేషనల్ చేసి డిప్లొమా సెకండ్ ఇయర్కి వచ్చిన వాళ్ళకైతే ఎలిజిబిలిటీ ఉంది. బట్ ఐటీఐ చేసి డిప్లొమా సెకండ్ ఇయర్కి వచ్చి డిప్లొమా కంప్లీట్ చేసిన వాళ్ళకైతే ఎలిజిబిలిటీ లేదు అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశాడు. అండ్ ఇంకో కేటగిరీ పొజిషన్ అండి, సైంటిఫిక్ అసిస్టెంట్లో సైన్స్ గ్రాడ్యుయేట్స్ ఉంది కదా కేటగిరీ 1లో, దీనికి చూసుకుంటే బీఎస్సీ ఉండాలి 60% మార్క్స్తో. బట్ ఇక్కడ ఏంటంటే ఈ బీఎస్సీలో ప్రిన్సిపల్ సబ్జెక్టు ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ అయ్యి ఉండి సెకండరీ సబ్జెక్ట్స్ మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, ఎలక్ట్రానిక్స్ ఆర్ కంప్యూటర్స్ ఏదైనా సరే అయి ఉంటే మీరు అప్లై చేయొచ్చు. అండ్ అలానే ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్కి ఈక్వల్ వెయిటేజ్ ఉన్నా సరే మీరు అప్లై చేయొచ్చు. బట్ మ్యాథమెటిక్స్ అనేది ఇంటర్మీడియట్లో ఒక మేజర్ సబ్జెక్ట్ అయి ఉండాలి కంపల్సరీగా. అండ్ అలానే ఎవరికి ఎలిజిబిలిటీ ఉండదు అంటే ప్రిన్సిపల్ సబ్జెక్ట్ మ్యాథమెటిక్స్ అయింది అనుకోండి, వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉండదు. అంటే ఇక్కడ మీకు బీఎస్సీలో ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ ప్రిన్సిపల్ సబ్జెక్ట్ అయి ఉండి సెకండరీ సబ్జెక్టు మ్యాథ్స్ కానీ స్టాటిస్టిక్స్ కానీ ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్స్ కానీ అయి ఉంటే మీరు అప్లై చేయొచ్చు. లేదు మీకు బీఎస్సీలో ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ మూడింటికి ఈక్వల్ వెయిటేజ్ ఉన్నా సరే మీరు అప్లై చేయొచ్చు. బట్ మ్యాథమెటిక్సే ప్రిన్సిపల్ సబ్జెక్ట్ అయితే మాత్రం మీకు ఎలిజిబిలిటీ లేదు అని చెప్పి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అది మీరు క్లియర్గా చెక్ చేసుకొని అప్లై చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇంకొక పొజిషన్ చూసుకుంటే టెక్నీషియన్ ఆపరేటర్ అండి. ఈ ఆపరేటర్ పొజిషన్ చూసుకుంటే మీకు ఇంటర్మీడియట్ ఎంపీసీ చేసిన వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంది. 50% మార్క్స్తో మీకు ఇంటర్ ఎంపీసీ కంప్లీట్ చేసిన వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉందండి. వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీకు ఎస్ఎస్సి అంటే 10th లెవెల్లో మీకు ఇంగ్లీష్ అనేది మేజర్ సబ్జెక్ట్ అయి ఉండాలి, వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ అయి ఉండాలన్నమాట. ఓకే. అండ్ అలానే మెయింటైనర్ చూసుకుంటే టెక్నీషియన్లో కేటగిరీ 2 మెయింటైనర్ చూసుకుంటే దీనికి మీకు 50% మార్క్స్తో 10th క్లాస్ పాస్ అయ్యి 2 years ITI సర్టిఫికేట్ ఉంటే మీరు అప్లై చేయొచ్చు రెస్పెక్టివ్ బ్రాంచ్లో. మీకు ఆల్రెడీ బ్రాంచెస్ చెప్పాను కదా, అందులో ఏదో ఒక బ్రాంచ్లో మీకు ITI సర్టిఫికేట్ 2 years ఉంటే మీరు అప్లై చేయొచ్చు. లేదు మీకు 1 year ITI ఉందనుకోండి, 1 year ఎక్స్పీరియన్స్ కానీ 1 year అప్రెంటిస్షిప్ కానీ ఉన్నా సరే మీరు అప్లై చేయొచ్చు అనమాట. బట్ మీకు అన్నిటికీ కూడా 10th క్లాస్ లెవెల్లో మీకు ఇంగ్లీష్ అనేది ఒక సబ్జెక్ట్ అయి ఉండాలి. ఓకేనా. ఇదంతా కూడా డిఫరెంట్గా ఇచ్చాడు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఈ అసిస్టెంట్ గ్రేడ్ 1లో HR, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ అలాగే C&MM దీనికి చూసుకుంటే మీకు ఎనీ బ్యాచిలర్ డిగ్రీ అన్నాడు. అంటే మీకు బీఎస్సీ, బీకామ్, BA, బీటెక్ ఏ ఉన్నా సరే, ఏ డిగ్రీ ఉన్నా సరే మీరు ఈ పొజిషన్కి అప్లై చేయొచ్చు. అసిస్టెంట్ గ్రేడ్ 1 పొజిషన్కి మీరు ఏ డిగ్రీ ఉన్నా సరే మీరు అప్లై చేయొచ్చు అనమాట. అంటే ఇక్కడ చూసుకుంటే మీకు ఇంటర్మీడియట్, ITI, డిప్లొమో, బీటెక్, బీఎస్సీ అందరికీ కూడా ఎలిజిబిలిటీ ఉందన్నమాట. బీఎస్సీ, బీకామ్, BA అందరికీ కూడా అన్ని క్వాలిఫికేషన్స్కి ఎలిజిబిలిటీ ఉంది. ఈ అవకాశాన్ని అందరూ కూడా యూటిలైజ్ చేసుకోండి, ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ అండి, ఎవరైతే ఫైనల్ ఇయర్లో ఉన్నారో ఎగ్జామ్ కోసం అంటే రిజల్ట్ కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి కూడా ఎలిజిబిలిటీ లేదు. ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదు అని చెప్పి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అంటే క్రూషియల్ డేట్, లాస్ట్ డేట్ లోపు ఎవరికైతే కోర్స్ కంప్లీట్ అయిందో వాళ్ళు మాత్రమే అప్లై చేయడానికి అవుతుంది. అండ్ ఎవరైతే రిజల్ట్ కోసం వెయిటింగ్లో ఉన్నా అండ్ ఎవరైతే ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళకి కూడా ఎలిజిబిలిటీ లేదని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఇవన్నీ కూడా ఏదైతే క్వాలిఫికేషన్ అడిగాడో అన్నీ కూడా ఫుల్ టైం రెగ్యులర్ కోర్స్ అయి ఉండాలండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ట్రైనింగ్ అండి. సెలెక్ట్ అయిన వాళ్ళకి ట్రైనింగ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేశాడు. ఈ సైంటిఫిక్ అసిస్టెంట్ కేటగిరీ 1 పొజిషన్ డిప్లొమా హోల్డర్స్ అలాగే సైన్స్ గ్రాడ్యుయేట్స్ చూసుకుంటే మీకు 1.5 year ట్రైనింగ్ ఉంటుందండి. ఈ 1.5 year ట్రైనింగ్లో ఫస్ట్ 1 year మీకు
24,000 పే చేస్తారు. అండ్ నెక్స్ట్ 6 మంత్స్ 26,000 పే చేస్తారు. దాంతోపాటు మీకు బుక్ అలవెన్స్ కూడా ఒక 3,000 ఉంటుందన్నమాట. అండ్ అలానే మీకు ప్లాంట్ ఆపరేటర్, మెయింటైనర్ ఈ 2 పొజిషన్స్ చూసుకుంటే మీకు 2 ఇయర్స్ ట్రైనింగ్ ఉంటుంది. అందులో ఫస్ట్ ఇయర్ 1 ఇయర్ ఏమో మీకు 20,000, సెకండ్ 1 ఇయర్ ఏమో 22,000 అండ్ అలానే దాంతోపాటు 3,000 బుక్ అలవెన్స్ కూడా ఉంటుందన్నమాట. ఓకేనా, ఈ 2 పొజిషన్స్కి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు బాండ్ కూడా రాయాలండి. ఈ సైంటిఫిక్ అసిస్టెంట్ అలాగే టెక్నీషియన్ ఈ 2 పొజిషన్స్కి కూడా బాండ్ అనేది కంపల్సరీగా రాయాలి. ఈ సైంటిఫిక్ అసిస్టెంట్ పొజిషన్కి అయితే 4.5 years బాండ్ అనేది రాయాలన్నమాట. 4.5 years బాండ్ రాయాలి ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ట్రైనింగ్. అంటే ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత 4.5 years సర్వీస్ చేస్తానని చెప్పి బాండ్ రాయాలి. అండ్ అలాంటి టెక్నీషియన్ కేటగిరీ 2 ఏదైతే ఉందో 5 years బాండ్ రాయాలన్నమాట. ఓకేనా, ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ బాండ్ వాల్యూ ఎంత అంటే టెక్నీషియన్కి అయితే 5,07,000 అండ్ సైంటిఫిక్ అసిస్టెంట్ అయితే 4,47,000. అండ్ నెక్స్ట్ చూసుకుంటే పే ఆన్ అపాయింట్మెంట్ అండి. ఎవరైతే ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని రెగ్యులర్గా జాయిన్ అయ్యారో వాళ్ళకి పే ఎలా ఉంటుందంటే ఈ సైంటిఫిక్ అసిస్టెంట్ పొజిషన్కి అయితే మీకు 35,400 బేసిక్ ఉంటుంది. అండ్ అలానే టెక్నీషియన్ బి పొజిషన్కి అయితే 21,700. మిగిలిన కేటగిరీస్ అన్నిటికీ కూడా 25,500. ఇది ఓన్లీ బేసిక్ అండి. దీంతో పాటు అదర్ ఎలవెన్స్లు కూడా ఉంటాయి. మీకు ఏ పొజిషన్ చూసుకున్నా 45,000 పైనే శాలరీ అనేది ఉంటుంది. ఇది ఒక మంచి ఆపర్చునిటీ. అండ్ ఈ పే స్కేల్తో పాటు అంటే ఈ శాలరీతో పాటు మీకు అదర్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఇదిగోండి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. ఎలవెన్స్లు ఏమి ఉంటాయి అనేది కూడా ఇచ్చాడు. ట్రాన్స్పోర్ట్ ఎలవెన్స్, హౌస్ రెంట్ ఎలవెన్స్, సైట్ లొకేషన్ ఎలవెన్స్ అండ్ అలాగే ప్రొఫెషనల్ అప్డేట్ ఎలవెన్స్, లీవ్ ట్రావెల్ కన్సెషన్ ఇలా అన్ని బెనిఫిట్స్ కూడా ఉంటాయి. మీకు మంచి శాలరీ ఉంటుంది, మంచి ప్యాకేజ్ కూడా ఉంటుందండి. అన్ని బెనిఫిట్స్తో కూడిన ఒక బెస్ట్ జాబ్ ఆపర్చునిటీ అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే అదర్ బెనిఫిట్స్ కూడా ఉంటాయండి. ఎంప్లాయీ బెనిఫిట్స్, లీవ్ ఎన్కాష్మెంట్ ఫెసిలిటీ, మెడికల్ బెనిఫిట్స్, ఎడ్యుకేషన్ ఫెసిలిటీ, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ఫెసిలిటీ ఇలా అన్ని కూడా మీకు మంచి బెనిఫిట్స్ ఉన్నాయండి. సో డెఫినెట్గా అందరూ కూడా ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయి, లోన్ అడ్వాన్స్ కూడా తీసుకోవచ్చు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి, అన్ని బెనిఫిట్స్ ఉంటాయి. ఎందుకంటే ఇవన్నీ కూడా ప్యూర్లీ సెంట్రల్ గవర్నమెంట్ సర్వీస్ కాబట్టి. ఓకేనా, అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఏజ్ లిమిట్ అండి. ఏజ్ లిమిట్ చూసుకుంటే మీకు ఈ సైంటిఫిక్ అసిస్టెంట్ పొజిషన్ ఏదైతే ఉందో దానికి మీకు 18-25 ఉండాలి. అండ్ అలానే టెక్నీషియన్ పొజిషన్కి 18-24 ఉండాలి. అండ్ అలానే మిగిలిన అసిస్టెంట్ గ్రేడ్ 1కి 21-28 years మధ్యలో ఉండాలి. క్రూషియల్ డేట్ ఏదంటే లాస్ట్ డేట్ అనమాట June 17th. ఓకేనా, అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు రిలాక్సేషన్ అండి. అప్పర్ ఏజ్కి రిలాక్సేషన్ కూడా ఇచ్చాడు అనమాట. అన్ని గవర్నమెంట్ సర్వీస్కి ఇచ్చినట్టే దీనికి కూడా ఇచ్చాడు. 5 years ఫర్ SC ST, 3 years ఫర్ OBC అండ్ అలానే PWD క్యాండిడేట్స్కి అయితే 10 years అన్రిజర్వ్డ్ వాళ్ళకి, 15 years ఫర్ SC ST, 13 years ఫర్ OBC క్యాండిడేట్స్ అనమాట. ఓకేనా, అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫిజికల్ స్టాండర్డ్స్ కూడా ఇంపార్టెంటేనండి. ఇక్కడ అన్ని పొజిషన్స్ కూడా మినిమం హైట్ అనేది 160 centimeters ఉండాలి. మినిమం వెయిట్ అనేది 45.5 kg అనేది ఉండాలన్నమాట. అండ్ ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ కూడా ఇచ్చాడండి. ఇక్కడ చూసుకుంటే మీకు ఈ సైంటిఫిక్ అసిస్టెంట్ పొజిషన్స్ ఏవైతే ఉందో డిప్లొమా హోల్డర్స్కి అలాగే సైన్స్ గ్రాడ్యుయేట్స్కి మీకు ఆన్లైన్ ఎగ్జామినేషన్ CBTతో పాటు పర్సనల్ ఇంటర్వ్యూ కూడా ఉంటుందండి. అండ్ అలానే మీకు కేటగిరీ 2 ప్లాంట్ ఆపరేటర్ ఏదైతే ఉందో మీకు టెక్నీషియన్ ప్లాంట్ ఆపరేటర్కి అయితే మీకు ప్రిలిమ్స్, అడ్వాన్స్డ్ టెస్ట్ 2 టెస్ట్లు ఉంటాయి. స్టేజ్ 1, స్టేజ్ 2 టెస్ట్లు అనేవి ఉంటాయి అనమాట. అండ్ అలానే మిగిలిన అన్ని పొజిషన్స్కి కూడా 3 స్టేజ్లో ఎగ్జామ్ అనేది ఉంటుంది. స్టేజ్ 1, స్టేజ్ 2 అలాగే స్కిల్ టెస్ట్. ఇండివిజువల్గా మీకు సెలక్షన్ ప్రాసెస్ అంతా కూడా సెపరేట్ వీడియో చేసి పెడతానండి. ఎందుకంటే దీంట్లో ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడియో లెంత్ పెరిగిపోతుంది అనమాట. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఏ క్యాండిడేట్ మస్ట్ క్వాలిఫై అట్ ఈచ్ స్టేజ్ ఆఫ్ ప్రిస్క్రైబ్డ్ సెలక్షన్ ప్రాసెస్ అన్నాడు. అంటే ఇక్కడ మీకు మల్టిపుల్ స్టేజెస్ ఇచ్చాడు కదా సెలక్షన్ ప్రాసెస్ అనేది. ఈ స్టేజ్లో మీరు క్వాలిఫై అవ్వాలన్నమాట డెఫినెట్గా. ఓకేనా, అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫర్దర్ స్టేజ్కి అంటే ఈ స్టేజ్ 1 నుంచి స్టేజ్ 2కి ఎలా ఉంటుందంటే 1:5 రేషియోలో మీకు సెలక్షన్ అనేది ఉంటుందన్నమాట. క్లియర్ కట్గా సెలక్షన్ ప్రాసెస్ అనేది సెపరేట్ వీడియో చేద్దాం. అండ్ ఫర్దర్గా చూసుకుంటే అప్లికేషన్ ఫీజ్ అండి. అప్లికేషన్ ఫీజ్ విషయానికి వస్తే మీకు ఇక్కడ కేటగిరీ వైజ్ ఇచ్చాడు. సైంటిఫిక్ అసిస్టెంట్ పొజిషన్కి అయితే 150 రూపీస్ ఆన్లైన్లో పే చేయాలి. అండ్ మిగిలిన అన్ని పొజిషన్స్ కూడా 100 రూపీస్ పే చేయాలి. ఎవరెవరికి ఎగ్జామ్స్ ఉందంటే ఫిమేల్ క్యాండిడేట్స్కి అండ్ అలానే SC ST PWD క్యాండిడేట్స్కి, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఎగ్జామ్స్ ఉందన్నమాట. మిగిలిన వాళ్ళందరూ కూడా ఆన్లైన్లో ఇక్కడ కేటగిరీ వైజ్ ఫీజు అనేది పే చేయాలి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ట్రావెలింగ్ అలవెన్స్ అండి. SC ST క్యాండిడేట్స్కి అయితే మీకు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు సెకండ్ క్లాస్ రైల్ ఫేర్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తారనమాట. దానికి తగ్గట్టుగా మీరు టికెట్ అనేది ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. అండ్ మీకు ఇక్కడ వెయిట్ లిస్ట్ కూడా తీస్తారు. ఆ వెయిట్ లిస్ట్కి 1 year వ్యాలిడిటీ ఉంటుంది. అండ్ ఫర్దర్గా చూసుకుంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుందండి. సెలక్షన్ ప్రాసెస్లో ఫైనల్ స్టేజ్ అనమాట. దీంట్లో ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి ఏంటి అనేది కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు ఎలా అప్లై చేయాలంటే మనం ఆల్రెడీ స్టార్టింగ్లోనే వెబ్సైట్లో చూపించాం ఎక్కడికి వెళ్ళి అప్లై చేయాలనేది. మీకు ఇంపార్టెంట్ డేట్స్ కూడా ఆల్రెడీ చెప్పాను కదా. May 28 అంటే ఈ రోజు నుంచే మీకు అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ లాస్ట్ డేట్ చూసుకుంటే నెక్స్ట్ మంత్ మీకు 17th వరకు ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే
జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అండి. ఇందులో చూసుకుంటే మీకు క్లియర్‌గా ఒక పాయింట్ మెన్షన్ చేశాడు. ఒకవేళ మీకు ఒకటి కంటే ఎక్కువ పొజిషన్‌కి ఎలిజిబిలిటీ ఉంటే మీరు మల్టిపుల్ పొజిషన్‌కి అప్లై చేసుకోవచ్చు. సెపరేట్ అప్లికేషన్ పెట్టాలి. సెపరేట్ ఫీజ్ కూడా పే చేయాలని చెప్పి ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశాడు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మీరు ఆన్‌లైన్‌లో అప్లై చేసేటప్పుడు వ్యాలిడ్ ఈమెయిల్ ఐడీ ప్రొవైడ్ చేయండి. వ్యాలిడ్ ఈమెయిల్ ఐడీ అండ్ మొబైల్ నంబర్ ప్రొవైడ్ చేయండి. ఎందుకంటే మీకు త్రూ అవుట్ రిక్రూట్‌మెంట్ మీకు కమ్యూనికేషన్ ఏది జరగాలన్నా మీరు ఇచ్చిన ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్‌కి మాత్రమే జరుగుతుంది. సో, వ్యాలిడ్ ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్ ప్రొవైడ్ చేయండి. ఇవండి డీటెయిల్స్. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. డెఫినెట్‌గా క్లారిఫై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ సో మచ్.